సత్యసాయి బాబా అనారోగ్యంపై అనేక అనుమానాలు తలెత్తాయి. సత్యసాయి ట్రస్ట్ ప్రభుత్వం బాబా ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సత్యసాయి ట్రస్ట్ బాబా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బాబా అనారోగ్యంపై ప్రభుత్వం సకాలంలో ఎందుకు స్పందించలేదు? బాబాను సంరక్షించుకోవాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరించింది? బాబా భౌతిక కాయానికి పోస్ట్ మార్టం అవసరమా? బాబా నుంచి ఎన్నో వరాలు సహాయాలు పొందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆరోగ్యం విషయంలో పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా, మన కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఇవాళ వస్తున్నారు, ప్రధానమంత్రులు వస్తారట, ముఖ్యమంత్రులు వస్తారట, మన మంత్రులు వస్తారట. దేనికండి? వాళ్ళందరికీ సేవ చేయడానికి ఇవాళ పోలీసులు, బెటాలియన్స్, వీటన్నింటినీ కూడా దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ బాబా తాలూకు ఆరోగ్యాన్ని కాపాడడంలో మాత్రం ఏ విధమైన శ్రద్ధ చూపించలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాబా బ్రతికున్నంత వరకు కూడా బాబా ఆశీస్సులను పొంది పదవులను పొందినటువంటి వారు బాబా ఆరోగ్యం క్షీణిస్తుందనేటువంటి విషయాన్ని తెలుసుంటూ కూడా ఒక్కరు కూడా ఇది ఏమి అని ప్రశ్నించిన వారు లేకపోవడంతో ఈ సమాజాన్ని ఏమని అర్థం చేసుకోవాలో మనకు అర్థం కానటువంటి విషయం. అన్నిటికంటే ముఖ్యంగా బాబా అనారోగ్యానికి సంబంధించి పాత రికార్డులేవీ లేకపోవడం మరింత విచారకరం. సత్యసాయి బాబా హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి డాక్టర్లు అప్పటి పరిస్థితికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు తప్పితే బాబా అనారోగ్యానికి సంబంధించి పాత రికార్డులేవి వారికి అందించలేదు. 15 రోజులుగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, వాటి సివియరిటీ కూడా ఈ 15 రోజుల్లోనే ఎక్కువైంది. ప్రస్తుతం వైద్యం జరుగుతున్నది, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుంది. గత చాలా సంవత్సరాలుగా డయాబెటీస్ ఉండొచ్చు, దానివల్ల రక్తనాళాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, లంగ్ డిసీజ్ అయినా, లేదా కాలేయంలో వచ్చిన మార్పులన్నీ కూడా సడన్ గా ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వచ్చినవే. బాబా చికిత్సకు సంబంధించి ట్రస్ట్ అంత రహస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటంటూ ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. దీనిపై పూర్తి సమాచారం భక్తులకు అందించాలంటూ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలైంది. సాయిబాబా గారి మరణం సహజ మరణం కాదని, అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యులు వాడకూడని మెడిసిన్స్ వాడి, చేయకూడని ట్రీట్మెంట్ ఇచ్చి, తన వ్యాధులకు సంబంధం లేని మెడిసిన్స్ వాడి సకాలంలో వైద్యం చేయకుండా కానీ అతని మరణానికి కారకులై ఉంటారని. సంబంధం లేని చికిత్స చేయడం వల్లే బాబా ఆరోగ్యం మరింత క్షీణించి ఆయన మరణించి ఉంటారని, దీనిపై నిజానిజాలు తేలాలంటే పోస్ట్ మార్టం చేయాలన్నది ఆ డిమాండ్. వైద్యులు కారణాలు ఉంటారని, అందులో సత్యసాయి నేషనల్ ట్రస్ట్ సభ్యులు కొందరు ప్రోత్సాహంతో ఇది జరిగి ఉంటుందన్న అనుమానం కనుక ఈ విషయంపై సత్యసాయిబాబా గారికి పోస్ట్ మార్టం జరిపి ఆయన మృతిని అనుమానాస్పద పోలీస్ కేసు నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో అవసరమైతే ఫోరెన్సిక్స్ పరీక్షలు కూడా నిర్వహించి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇందుమూలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాబాకి కీలకమైన అవయవాలు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు చెడిపోవడానికి చాలా కాలం ముందు నుంచే ఆయన ఆరోగ్యం పాడై ఉంటుందని కొందరు డాక్టర్లు అనుమానిస్తున్నారు. బాబా గారు 28 రోజుల ముందు ఆయన గత 6 నెలలుగా వీల్ చైర్ మీద తిరుగుతూ ఉండేవారు. ఒకరు భక్తులు వీల్ చైర్ నడుపుకుంటూ భక్తుల మధ్యలో ఆయన సందేశం ఇస్తూ ఉండేవారు. గతంలో బాబా గారికి ప్రాస్టేట్ అంటే మూత్ర విసర్జనలో సమస్య ఉంటే ప్రాస్టేట్ గ్రంథికి చికిత్స జరిగిందని అప్పుడు మీడియాలో రిపోర్ట్లు వచ్చినాయి. ముఖ్యంగా బాబా వయసును దృష్టిలో ఉంచుకుంటే ఆయనకు ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్య ఉండొచ్చని, దానివల్లనే తుంటి ఎముక బలహీనమై వీల్ చైర్ కి పరిమితమై ఉంటారని అంటున్నారు. 2003 సంవత్సరంలో కుడి తుంటి ఎముక అక్కడ విరిగిపోవటం వల్ల దానికి కావలసిన శస్త్రచికిత్స చేయటం అనేది కూడా మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి. తర్వాత మూడో అంశము మత్తు మందులు వాడుతున్నారు, మత్తు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చినాయి. వీటి గురించి ప్రభుత్వ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్ గారు సెంట్రల్ ట్రస్ట్ వారిని కానీ లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్ సఫాయా గారిని అడిగితే మా దగ్గర ఆ రిపోర్ట్లు లేవు, మాకు ఎటువంటి సమాచారం లేదు అంటమనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. బాబా అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి మెడికల్ రికార్డులు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని,
ప్రభుత్వం దీని మీద విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన అనేక చిత్రహింసలకు గురై చచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీని మీద ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించడమే కాదు, వెంటనే ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మైఖేల్ జాక్సన్ విషయంలో జరిగినట్టుగా బాబా ఆంతరంగికులు ఆయన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటారని, లేదా సరైన శ్రద్ధ తీసుకోకపోయి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. సో తాజాగా బాబా భౌతిక కాయానికి పోస్ట్ మార్టం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో అసలు బాబా భౌతిక కాయానికి పోస్ట్ మార్టం అవసరమా అన్న విషయానికి సంబంధించి డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు గారు, బాబా భౌతిక దేహానికి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉందా? బాబా భౌతిక కాయానికి పోస్ట్ మార్టం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఈ యొక్క చికిత్స అందించిన చికిత్స కానీ గతంలో జరిగిన దాని గురించి కేవలం రికార్డులు, గత పాత మెడికల్ రికార్డులు అందుబాటులో తేలేదనే ఆరోపణ వాస్తవం తప్పనిచ్చి వైద్య చికిత్సలో కానీ ఇంకో రకంగా కానీ ఎటువంటి అనుమానాలకు తావులేదు. బాబా బతికి మళ్ళీ భక్తులను దీవించాలనే విధంగానే డాక్టర్లు వారి శ్రమ కొద్దీ విదేశాల్లో ఉన్న డాక్టర్లు, జాతీయ స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, అనేక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా శ్రమించారు కనుక ఇక్కడ పోస్ట్ మార్టం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. న్యాయపరంగా కానీ లేదా చట్టపరంగా కానీ ఫారెన్సిక్ మెడిసిన్ సందర్భంగా దాన్ని అవగాహన చేసుకున్నా కూడా ఇది పోస్ట్ మార్టం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా బాబాకు జరిగిన చికిత్సల్లో తేడా కానీ, లేకపోతే న్యాయపరమైన అంశాలు కానీ, లేదైనా ఫౌల్ ప్లే ఉందనే అనుమానం ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేయాలి. ఇది సాధారణమైన మరణం కనుక దీంట్లో పోస్ట్ మార్టంకి ఏమాత్రం తావులేదు. అట్లాగే ఎందుకనే వైద్యానికి సంబంధించి ఇంత పూర్తి స్థాయి అనుమానాలు అనేక మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, సహజంగా సంభవించిన మరణం కాదు అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ పైన, వైద్యం చేసిన వైద్యులపైన ఉందా లేదా? అంటే ఇప్పుడు గతంలో గత 15 సంవత్సరాలుగా బాబా గారికి ప్రాస్టేట్ గ్రంథికి జరిగిన చికిత్స, తుంటి ఎముకకు జరిగిన ఆపరేషను, వారు మత్తు మందులు వాడుతున్నారా, స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారా లేదా, వారి యొక్క షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేశారు, కిడ్నీ అనేది ఉన్న పళంగా షుగర్ ఉన్న వాళ్ళకి 10-15 సంవత్సరాల్లో కిడ్నీ దాని యొక్క పనితీరు మారుతుంది. ఇవన్నీ ఆ రికార్డులు అందుబాటులోకి తేకపోవటం అనేది అది నిర్లక్ష్యం కింద వస్తుంది. దాని ప్రభావం అవి అందుబాటులో ఉండుంటే ప్రభుత్వ డాక్టర్లు కానీ మిగతా వాళ్ళు బాగా ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వడానికి అవకాశం ఉండేది. నా అనుమానం ఏంటంటే, ఒక వైద్యుడిగా నా అనుమానం ఏంటంటే, బాబా గారికి అప్పట్లో 15 సంవత్సరాల క్రితం ప్రాస్టేట్ గ్రంథిలో తొలి దశలో క్యాన్సర్ ఉండుండొచ్చు. అది ముదిరి తుంటి ఎముకకు మారడం ఈ ఆఖరి పరిణామం క్యాన్సర్ సంబంధించిన పరిణామం కనుక అది భక్తులకి బయట పెట్టడం ద్వారా వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాం, లేకపోతే వాళ్ళ యొక్క తీవ్ర మనోవేదనకు గురవుతారనే ఉద్దేశంతో చెప్పకూడదని ఉద్దేశపూర్వకంగా సెంట్రల్ ట్రస్ట్, ప్రభుత్వం దాచారా అనే అనుమానం ఇప్పటికీ కూడా వైద్య వర్గాల్లో చర్చకుంది. కనుక బాబా గారికి ఒక దైవ స్వరూపానికి, కలియుగ దైవానికి క్యాన్సర్లు రావటం ఏంటి, లేదా ఇవన్నీ రావటం ఏంటి, వారు భగవత్ స్వరూపుడు అని చెప్పి దాని ఉద్దేశపూర్వకంగా మరి కావాలని సమాచారము రికార్డు ఉన్నా కూడా ప్రభుత్వం మా దగ్గర లేదు, మాకు ఇవ్వలేదని చెప్తున్నారనే అనుమానం వైద్య వర్గాల్లో చర్చకొచ్చింది. థ్యాంక్ యూ వెంకట్రావు గారు.